ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద వైద్య సేవలను తెలంగాణలో విస్తృతం చేసింది. తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డిఎంఈ ఆ రాష్ట్రంలో గుర్తించిన అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, వారి కుటుంబాలకు చికిత్స పొందే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం కల్పించింది. ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఇక ఇటీవల కాలంలో తెలంగాణలో వైద్యం చేయించుకున్న పలువురు ఏపీ ఉద్యోగులు, పెన్షనర్లు బిల్లులు రీయింబర్స్మెంట్స్ కాకపోవడంతో నష్టపోయారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అనేక మంది ఏపీ ఉద్యోగులు హైదరాబాదులోనే స్థిరపడ్డారు. విభజన చట్టంలోనే 9, 10 షెడ్యూల్ సంస్థల ఉద్యోగులు హైదరాబాదులోనే ఉంటున్నారు. అయితే ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాష్ట్ర విభజనకు చెందిన 9, 10వ షెడ్యూల్ జాబితాలో ఉన్న సంస్థల ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వర్తిస్తుంది. ఇక నుంచి వారు తెలంగాణ డిఎంఈ గుర్తించిన ఆసుపత్రుల్లో ఏపీ ఉద్యోగులు చికిత్స చేయించుకునేందుకు ఆమోదం లభించింది. ఇక 2015లో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కేవలం 11 ప్రైవేటు ఆసుపత్రుల్లోనే ఈహెచ్ఎస్ కార్డు ద్వారా ఉచితంగా వైద్య సేవలు పొందే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుర్తింపు లేని ఇతర ఆసుపత్రుల్లో చికిత్స పొందితే వైద్య బిల్లుల రీయింబర్స్మెంట్కు ట్రెజరీ అధికారులు తిరస్కరిస్తున్నారు. దీంతో ఈహెచ్ఎస్ కింద వైద్య సేవలను తెలంగాణలోనూ విస్తరించాలని కోరుతూ పలుసార్లు ఉద్యోగులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కూటమి ప్రభుత్వం పునఃపరిశీలన జరిపి తెలంగాణలోనే డిఎంఈ అధికారులు గుర్తింపునిచ్చిన అన్ని ఆసుపత్రుల్లో చికిత్స పొందేందుకు వీలు కల్పిస్తూ బుధవారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులిచ్చారు.